జైభీం సోదరులారా, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా జైభీములు. ఈరోజు కోవిడ్ దేశంలో అంబేద్కర్ వర్ధంతి 69వ గర్భనివాళులు అర్పిస్తూ అంబేద్కర్ కోసం కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. సోదరులారా, అంబేద్కర్ బడుగు బలగానికి నిమ్మ జాతులకి ఆశాజ్యోతి అయినా, ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు ఈ స్వేచ్ఛగా ఇలా బతుకుతామంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లే. అలాగే మనం మధ్యన బౌద్ధంగా లేకపోయినా రాజ్యాంగ కీర్తిగా రాజ్యాంగ రూపుగా ఆయనకి మరణం అన్నదే లేదు. సోదరులారా, ఎప్పుడు మన మధ్యనే ఉంటారు. మన ఆలోచన విధానంలోనే ఆయన ఆలోచన విధానంలో ముందుకెళ్తాం కాబట్టి ఎప్పుడు బతుకుంటారు. ఎప్పుడు కూడా అంబేద్కర్ని కీర్తించు తెలుసుకున్న రోజైతే ఏది ఉండదో నేనైతేనే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆలోచన విధానంలో వెళ్ళాలని, ఆ మహనీయుడికి మరణం అన్నదే లేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా ఆయన కొలుసుకుంటుంది, ప్రపంచమంతా ఆయన తెలుసుకుంటుంది. కాబట్టి మన పిల్లల కానించి అంబేద్కర్ గురించి తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా కోవిడ్ టీంలో వచ్చి చాలామంది అవకాశం లేకపోయినా చాలామంది రాలేదు. జై భీమ్. అందరికీ జై భీమ్. జై భీమ్. జై భీమ్. నమో బుద్ధాయ. ఈరోజు ఈ దేశంలో మనం ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కారణం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసెంబర్ 6వ తారీఖున ఆయన తొలి శ్వాస చేయించడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14వ తారీఖు మనం గ్రాండ్గా ఇదే ప్లేస్లో జరుపుకోవడం జరిగింది. రెగ్గాయి టీంకి అలాగే అంబేద్కరిస్టులందరికీ, ఎన్ఆర్ఐ టీంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులందరికీ కూడా ప్రత్యేక జయంతిలో ప్రకటనలు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా అంబేద్కర్ గారికి మన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా కలవడం జరిగింది. అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకోబోతూ ఇలాగే కలిసికట్టుగా ముందుకు సాగాలని అందరికీ ఇక్కడ ప్రత్యేక జై